ఇప్పుడు మా అసోసియేషన్ సంబంధించి మొన్న జరిగిన ఫంక్షన్ ఎలా జరిగిందండి బాలకృష్ణ గారిది? బాగా జరిగింది. 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇండస్ట్రీ మొత్తం కలిపి చేశారు కదా. అందరూ గెస్ట్స్ అందరూ వచ్చారు. ఇట్ వాస్ వెరీ నైస్. కొంచెం ఈ ఆర్గనైజింగ్లో వర్షం పడి కొంచెం మాకు బయట కొంచెం ఇబ్బంది ఉండేది, కానీ లోపలంతా వి వేర్ ఏబుల్ టు టేక్ కేర్. ఎందుకంటే మాదాల రవి నాతో ఉండాడు. అవును. సో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళది సీటింగ్స్ ప్రాబ్లమ్ ఈ ప్రోగ్రామ్స్లో. ప్రయారిటీస్ అని అది ఒక్కటి మేము మేనేజ్ చేయాలి, కట్ అవ్వకుండా ఉండాలి కదా. దానికి మేము పక్కన ఉండి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళి అలా బిగ్గు నుంచోటం, సీట్ లేకుండా ఉండటం. సో అవి రాకుండా మేము చాలా మంచిగా మేనేజ్ చేస్తాం. బాలకృష్ణ గారితో చేశారు కదా సినిమా, మీరు 2 సినిమాలు చేసినట్టున్నారు. ఒక సినిమా చేశాను, లైన్లో గెస్ట్ సాంగ్. నేను డాన్స్ చేస్తుంటాను, ఆయన నడుచుకుంటూ వస్తుంటారు. ఎలా ఉంది బాలబాబుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంటుంది? మన ఆర్గనైజేషన్ సంబంధించి మొన్న ఆర్గనైజ్ చేశారు కదా ఫంక్షన్, ఆ ఫంక్షన్ టైంలో ఎలా ఉన్నారు? బాగుంటారు ఆయన. ఎప్పుడు బాలయ్య గారు వచ్చేసి మూడ్. షూటింగ్ స్పాట్లో కూడా ఇనిషియల్కి వెళ్ళి హలో అనే చెప్తాను, కానీ సెకండ్ ఇవ్వను. నేను ఆయనకే సెకండ్ ఇస్తాను. అంతేనా? సో బేసిక్గా అది మూడ్ అది. ఓకే. మన ఫంక్షన్లో కూడా వచ్చేసి ఆయన వచ్చేసారు, రిసీవ్ చేయడానికి వెళ్తున్నాను. నేను చూసి ఓయ్ హలో అన్నారు. హలో సార్ అనేసి నేను సెకండ్ ఇచ్చాను అప్పుడు వెల్కమ్ చేయడానికి. చేసి అందరిని ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫ్రంట్ రోల్ అంతా చేసి వెళ్ళి ఆయన సీట్లో కూర్చున్నారు. అప్పుడు పక్కనే ఉంటాను నేను. ఇన్విటేషన్ మొత్తం మీరే వెళ్ళారా? మొత్తం కమిటీస్ ఉంటాయి. కమిటీ వెళ్ళింది మా నుంచి నేను మాదల్ రవి, ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ 24 క్రాఫ్ట్, అక్కడి నుంచి వచ్చారు కొంత మెంబర్స్ వచ్చారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీస్. ఇంకొకటి మనం మాట్లాడుకోవాలంటే కాటమరాయుడు గురించి మాట్లాడుకోవాలి. ఎన్ని రోజులు చేసేసారు పవన్ గారితో? 60 days. 60 days వండర్ఫుల్ డేస్. కళ్యాణ్ సార్తో రోజు కూర్చోటం, అప్పుడప్పుడు కలిసి భోజనం చేయడం, పక్కనే కూర్చొని టైం స్పెండ్ చేయడం, జోకులు వేసుకోవటం, అండ్ చాలా మెమరబుల్ మూమెంట్స్ అవి. బట్ నేను అన్నవరం చేయడానికి కళ్యాణ్ సార్ వేరు, కాటమరాయుడు కళ్యాణ్ సార్ వేరు, మారిపోయారు. ఆ టైంలో అయితే ఫుల్ వచ్చేసి వెరీ యూత్ఫుల్గా చాలా చిన్న చిన్న జోక్స్ అలా వేసుకుంటూ వేణుమాధవ్తోటి బాగా కలిసి ఉండేవాళ్ళం. ఎప్పుడు వచ్చేసి సొసైటీ బేసిక్ వచ్చేసి సొసైటీ ఎలా ఉంటే ఎలా మారిపోద్ది, అంటే లీడర్స్ సరిగా లేకపోతే ఎలా వచ్చేసి జనాలు రియాక్ట్ అవుతారు, ఎక్కువ వీటి మీద టాపిక్స్. లీడర్షిప్ గురించి, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ సొసైటీ మీదనే. వాట్ హ్యాస్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్, ఇవన్నీ ఎక్కువ ఆ టాపిక్స్ జరిగాయి. డిస్కషన్స్ అయిపోయాయి అప్పుడు. ఆ రోజున డిస్కషన్స్ అయ్యాయి అనమాట గట్టిగా. అయితే పొలిటికల్ స్పీచ్లో, ప్రతి స్పీచ్లో మా దగ్గర మాట్లాడిన వర్డ్స్ ఉంటాయి. హీ వాస్ వెల్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, అంటే ప్రిపేర్ అవుతూనే ఉంటారు ప్రతిసారి. ఓకే. ఆయన వరుసగా ఒక ట్వీట్స్ చేస్తుంటారు అప్పుడు ఆ టైంలో కంటిన్యూస్గా. అవును. ఆ ట్వీట్ అప్పుడంతా వెళ్ళి హలో సార్ అంటే ఆయన మూడే వేరేలాగా ఉంటుంది అప్పుడు. డీప్ థింకింగ్లో ఉంటారు. అక్కడ షార్ట్ జరుగుతుంటుంది, ఇక్కడ సపరేట్గా కూర్చొని నోట్స్ రాసుకుంటుంటారు, ట్వీట్ చేస్తుంటారు. దగ్గర నుంచి చూసారు అన్ని? దగ్గర నుంచి చూసాము. షార్ట్ పక్కన ఉన్నప్పుడు ఆయన ఏదో మూడ్లో ఉంటారు, నేను అలాగే చూస్తూనే ఉంటాను. నేను అలా తిరిగి ఊరికి నవ్వుతారు అంతే. ఓకే సార్ అంటారు. ఇండస్ట్రీ తరఫు నుంచి ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం గ్రేట్ అండి. ఈ మూమెంట్లో అసలు జరుగుద్దా అనేది కూడా డౌట్ ఉండింది. ఎందుకంటే నేనైతే మానేసానులే చూడటం, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊరికే నోటికి వచ్చినట్టు తిడుతుంటారు కదా. బాగా కోపం వచ్చేది. నా వల్ల ఏం చేయాలో అర్థం కాదు, బాగా కోపం వచ్చేది. అందుకు వదిలేసేవాడిని నేను. ఇంకా ఏది చూడేవాడిని. మన ఫోన్లో కూడా అదేదో సజెషన్ మీద వస్తుంది కదా, ఫర్గెట్ కొట్టేసేవాడిని నేను. వద్దు, నా దగ్గర రానే వద్దు అని. అప్పుడు కొంచెం బాధపడేవాడిని. బాధ కంటే ఇక్కడ కోపం ఎక్కువ ఉండేది నాకు. ఏం చేయలేకపోతున్నా మన కోపం ఉండింది. తర్వాత నేను అవాయిడ్ చేస్తాను అది. అండ్ ఆయన విన్ అవడమే ఇది ఆ న్యూస్ పడింది. మిడిల్ న్యూస్ ఏది వినలేదు నేను. సో అది 100% స్ట్రైక్. సో బ్యూటిఫుల్ మూమెంట్. కలిసారా ఆయన? ఇక్కడ ఫుల్ ఇంకా జనాల లోపల వెళ్ళిపోయారు, ఇంకా కష్టం. అయితే ఈ మొన్న మా వరదలు లేకపోతే నాకు తెలిసే ఫంక్షన్కి వచ్చేవాళ్ళేమో, మీరు ఆర్గనైజేషన్ ఫంక్షన్కి. ఏమో నాకు తెలీదు, అది మాకైతే నోటీస్ లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్లాన్లో ఉండింది. బట్ ఆ రోజు మార్నింగ్ క్యాన్సిలేషన్ జరిగింది. ఓకే. బికాజ్ వరదల వల్లే. వరదల వల్ల.